సో హే గాయ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక 200 వాట్ ఇన్వర్టర్ అయితే చేయబోతున్నాం. సో దీన్ని తయారు చేయడానికి నాకు ఒక 500 ఏమో ఖర్చు అయింది అంతే. సో నేను 5 amps ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేశా కాబట్టి సో అంత కాస్ట్ అయితే పడింది. ఒకవేళ మీరు అంతకన్నా అరౌండ్ 2 to 5 amps మధ్యలో అయితే యూజ్ చేస్తే మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మీరు 2 amps 3 amps సో 5 amps బిలో తీసుకుంటే ఇంకా తక్కువ కాస్ట్ లో అయిపోయింది. నేను ఇందులో బ్యాటరీ కాస్ట్ అయితే ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే తక్కువకి దొరుకుతాయి. బట్ ఇందులో నేనైతే లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తే సో కొంచెం నాకు ఎక్కువ అయింది. సో మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. సో పర్ఫెక్ట్ గా వర్క్ అయితే మీకు కూడా. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే అక్కడి నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అంతా చూసా కూడా మీకు స్టిల్ ఇంకా డౌట్ ఉంటే సో డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నేను ఇన్స్టాలో క్లారిఫై అయితే చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతో పాటుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే తెలుగులో ఇలాంటి కంటెంట్ చాలా అంటే చాలా తక్కువ. సో డెఫినెట్ గా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ అందరికి పరిచయం చేస్తాను నేను. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. సో మీరు లైక్ చేస్తేనే మన వీడియో అయితే ఇంకా బూస్ట్ అవుద్ది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంట్రో వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో ఇక్కడ మీకు ముందు కనబడుతున్న రెండు మెయిన్ కాంపోనెంట్స్ మనకి హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 12012 5 amp ట్రాన్స్ఫార్మర్. సో 5 amps అనే కాదు, 2 to 5 amps మధ్యలో మీరు ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా యూజ్ చేయండి. సో మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది వచ్చేసి 200 watts ఇన్వర్టర్ సర్క్యూట్ బోర్డ్ అనమాట. సో వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఒక ప్లైవుడ్ షీట్ తీసుకొని దాని మీద ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే ఫిక్స్ చేద్దాం. మన ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన 3 వైర్స్ ఉన్నాయి కదా, అదే మనకి 12 సో ఈ 3 వైర్స్ ని మన ఇన్వర్టర్ బోర్డుకి అయితే సోల్డర్ చేయాలన్నమాట. సో ఎక్కడ సోల్డర్ చేయాలో చూసి జాగ్రత్తగా చేయండి. సో వేరే ప్లేస్ లో సోల్డర్ చేశారంటే మీకైతే ప్రాజెక్ట్ అయితే అసలు వర్క్ అవ్వదు. అండ్ సోల్డర్ చేసేటప్పుడు జాగ్రత్తగా సో చేతులు కాలుతాయి అనమాట. సో చూసి చేయండి. ఇప్పుడు మన 12 volts ఇన్పుట్ సప్లై వైర్స్ అయితే మన ఇన్వర్టర్ బోర్డు మీద అయితే సోల్డర్ చేద్దాం అనమాట. మన రెడ్ వైర్ వచ్చేసేమో ఎగ్జాక్ట్లీ మనం ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ వైర్ ఎక్కడ సోల్డర్ చేసాం అక్కడ సోల్డర్ చేయాలి. సో ఇంకో బ్లాక్ వైర్ దాని టాప్ లోనే ఉండిద్ది. సో అక్కడ చూసి సోల్డర్ చేయండి, ఎందుకంటే ఇదే మనకి ఇన్పుట్ సప్లై అనమాట. సో ఇన్పుట్ సప్లై సరిగ్గా లేకపోతే సో మనకి అవుట్పుట్ అయితే రాదు. ఇప్పుడు నేను ఒక పెన్ బాడీని చిన్న చిన్న బాటమ్స్ లాగైతే చేశాను అనమాట. సో ఈ బాటమ్స్ ని మన ఇన్వర్టర్ బోర్డు కింద సపోర్ట్ లాగా పెట్టి మన ప్లైవుడ్ కి అయితే ఫిక్స్ చేసేస్తాను. ఇప్పుడు మన సర్క్యూట్ చూడడానికి నీట్ గా ఉండిద్ది. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన 2 రెడ్ వైర్స్ ఉన్నాయి కదా, సో ఇవే మనకి అవుట్పుట్ వైర్స్ అనమాట. మనం ఇక్కడ నుంచే ఏసీ అవుట్పుట్ అయితే తీసుకుంటాం. సో ఇన్వర్టర్ కనెక్ట్ అయిన ఒక రెడ్ వైర్ బ్లాక్ వైర్ వచ్చేసి మనకి 12 volts ఇన్పుట్ సప్లై అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మన ఇన్వర్టర్ కి ఒక బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేద్దాం. మనం బ్యాటరీ ప్యాక్ చేయడానికి నేనైతే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ అయితే తీసుకున్నాను. సో ఇవి ఒక్కో సెల్ మనకి 6000 mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ అనమాట. సో ఇవి కూడా లిథియం అయాన్ బ్యాటరీసే, కానీ లిథియం అయాన్ లో ఇంకొక టైప్ అనమాట. ఇవి లిథియం అయాన్ తో కంపేర్ చేస్తే మన ఈ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ చాలా సేఫ్. వీటి లైఫ్ టైం అనేది 5 times ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 4 బ్యాటరీస్ ని సిరీస్ లో అయితే కనెక్ట్ చేయాలి. సో సిరీస్ లో ఎందుకు కనెక్ట్ చేస్తున్నామంటే వీటి వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ చేయడానికి అనమాట. సో మన ఒక్క సింగిల్ సెల్ యొక్క వోల్టేజ్ 3.2 volts. ఇప్పుడు మనం ఈ 4 cells ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే సో మనకి అరౌండ్ 3.2 into 4 సో 12.8 వోల్టేజ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో సిరీస్ కనెక్షన్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఇమేజ్ చేశాను. సో జస్ట్ ఏం లేదు, సో ఫస్ట్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని సెకండ్ సెల్ యొక్క పాజిటివ్ కి కనెక్ట్ చేయండి. సో సెకండ్ సెల్ యొక్క నెగిటివ్ ని మళ్ళీ థర్డ్ సెల్ యొక్క పాజిటివ్ కి కనెక్ట్ చేయండి. సో ఇలా కనెక్ట్ చేస్తూ వెళ్ళండి. బ్యాటరీస్ కనెక్ట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా. మన దగ్గర స్పాట్ వెల్డింగ్ మెషిన్ లేదు కాబట్టి సో నేను బ్యాటరీస్కి అయితే సోల్డర్ చేశాను అనమాట వైర్స్ ని. సో బ్యాటరీస్కి అయితే డైరెక్ట్ గా పెడితే సోల్డర్ అయితే అసలు స్టిక్ అవ్వదు. సో కొంచెం దాన్ని శాండ్ పేపర్ తో రఫ్ చేసి అప్పుడు సోల్డర్ చేయండి, మీకైతే స్టిక్ అవుద్ది అనమాట. సో చూసారు కదా, సో నేనైతే కనెక్ట్ చేసేసా బ్యాటరీస్ ని సిరీస్ లో. ఇప్పుడు దీని అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. సో వీటికి మనం ఇంకా ఛార్జింగ్ ఏం పెట్టలేదు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 12.4 అరౌండ్ వస్తుంది అనమాట. సో
సో గాయ్స్ ఇప్పుడైతే ఒక బిఎంఎస్ మాడ్యూల్ అయితే మన బ్యాటరీ ప్యాక్ అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇది మనకి 4S బిఎంఎస్ అనమాట. అప్ టు 4 cells వరకు అయితే దీనికి కనెక్ట్ చేయొచ్చు మనము. అండ్ అలాగే దీనికి టెంపరేచర్ సెన్సార్ కూడా ఇచ్చారు. అన్ని బిఎంఎస్ మాడ్యూల్స్ కి అయితే టెంపరేచర్ సెన్సార్ అయితే ఉండాలని లేదు. సో కొన్ని డిజైన్స్ లో అయితే టెంపరేచర్ సెన్సార్ అయితే ఉండదు. మనకి బిఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. అసలు ఈ బిఎంఎస్ వల్ల యూజ్ ఏంటంటే ఇది మన బ్యాటరీ ప్యాక్ కి బ్రెయిన్ లాగా వర్క్ అయింది గైస్. లైక్ ఎలా అంటే సో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, ఓవర్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ కి అండ్ అలాగే ఓవర్ చార్జ్ ప్రొటెక్షన్ కి, ఇంకా ఈ బిఎంఎస్ వల్ల మనకి చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. సో అందుకోసమే డెఫినెట్ గా మన బ్యాటరీ ప్యాక్ కి బిఎంఎస్ మాడ్యూల్ అయితే కనెక్ట్ చేసి తీరాలి. బిఎంఎస్ మాడ్యూల్ ని డబల్ సైడ్ టేప్ తో మన బ్యాటరీ ప్యాక్ అయితే స్టిక్ చేసేసాను. సో అలాగే కనెక్షన్స్ అన్ని కూడా ఇచ్చేసాను. సో కనెక్షన్స్ ఎలా చేయాలి ఏంటనేది మీకైతే స్క్రీన్ మీద కనబడుతుంది, ఒకసారి చూడండి. సో కనెక్షన్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా. జస్ట్ మనం ఇందాక ఎక్కడైతే 12 volts అవుట్పుట్ వచ్చిందో ఆ రెండింటిని, ఆ నెగిటివ్ పాజిటివ్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని మన మాడ్యూల్లో B+B- ఈ రెండింటి కనెక్ట్ చేయాలి. సో మిగతావి 3 పాజిటివ్స్ మిగిలిపోయి ఉంటాయి అనమాట. 3 పాజిటివ్స్ అంటే 3 cells వి ఇంకా పాజిటివ్స్ మిగిలిపోయి ఉంటాయి. సో ఆ 3 పాజిటివ్స్ ని బిఎంఎస్ మాడ్యూల్లో B1, B2, B3 ఈ మూడింటికి కనెక్ట్ చేసామంటే సో కనెక్షన్స్ అయితే అయిపోతాయి అనమాట. కొంచెం హీట్ కాంపౌండ్ ని తీసుకొని మన టెంపరేచర్ సెన్సార్ కి అప్లై చేసి సో దీన్ని అయితే మనము బ్యాటరీస్ మధ్యలో అయితే పెట్టేద్దాం. మన బిఎంఎస్ మాడ్యూల్లో P+ కి P- కి నేనైతే 2 వైర్స్ కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నుంచే మనము ఛార్జింగ్ పెట్టడం కానీ సో 12 volts అవుట్పుట్ తీసుకోవడం కానీ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ 2 వైర్స్ కి నేను XT60 మేల్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నేనైతే నీట్ గా కనెక్టర్ అయితే సోల్డర్ చేసేసి వాటికి హీట్ స్ట్రింగ్ ట్యూబ్స్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం కొన్ని పీవీసీ షీట్స్ అయితే తీసుకుందాం. సో పీవీసీ షీట్స్ అంటే మనకి సపరేట్ గా ఏం దొరకవు బయట. జస్ట్ పీవీసీ పైప్ ని కట్ చేసి హీట్ చేసి ఇలా ఫ్లాట్ చేస్తాం అనమాట. నేనైతే మనకు కావాల్సిన సైజెస్ లో కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు సూపర్ గ్లూ తీసుకొని మనకు కావాల్సినట్టుగా ఒక క్యాబినెట్ లాగా వచ్చేలాగా వీటన్నిటిని అయితే స్టిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి మన సర్క్యూట్ అండ్ ఇంకా మన బ్యాటరీ ప్యాక్ ఈ రెండు కూడా ఇందులో అయితే పర్ఫెక్ట్ గా అయితే ప్లేస్ అవుతున్నాయి. ఇప్పుడు మన ఫ్రంట్ ప్యానల్ మీద సాకెట్స్, హోల్డర్, స్విచ్చెస్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలో చూసుకొని మనమైతే కట్టింగ్ అయితే చేసుకుందాం అనమాట. సో గాయస్ నేనైతే కట్టింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం దీనికి నీట్ గా పెయింట్ వేద్దాం అనమాట, ఒక మంచి లుక్ కోసం. సో గాయస్ మొత్తానికైతే మన పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫ్రంట్ ప్యానల్ కి అండ్ బ్యాక్ ప్యానల్ కి తప్ప టోటల్ గా మ్యాట్ బ్లాక్ కలర్ వేసాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ కి మాత్రం సిల్వర్ అయితే వేసాను అనమాట నేను. సో లుక్ చూడండి నిజంగా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఇప్పుడు మన ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇన్వర్టర్ పెట్టిన ప్లైవుడ్ బోర్డు ఉంది కదా, సో దాన్ని అయితే మనము లోపడైతే కింద నుంచి స్క్రూస్ వేసి అయితే ఫిక్స్ చేద్దాం. సో అప్పుడు మనకి కదలకుండా స్టాండర్డ్ గా అయితే ఉంటది అనమాట. సో స్క్రూస్ అయితే ఫిట్ చేసేసాను నేను. ఇప్పుడు మన బ్యాటరీ ప్యాక్ తీసుకొని డబల్ సైడ్ టేప్ తో లోపడైతే స్టిక్ చేద్దాం దీన్ని. ఇప్పుడు మన ఫ్రంట్ ప్యానల్ కి సాకెట్స్, స్విచ్చెస్ అన్ని కూడా ఫిక్స్ చేద్దాం అనమాట. నేనైతే ఇందులో ఒక బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అయితే యాడ్ చేశాను. సో అది ఆప్షనల్, మీ ఇష్టం, యాడ్ చేస్తే యాడ్ చేయండి లేకపోతే లేదు. సో ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్ కనెక్షన్స్ అయితే చేద్దాం అనమాట. జస్ట్ ఏం లేదు, సాకెట్స్ అండ్ బల్బ్ ఉంది కదా, ఈ మూడింటి ఫేస్ న్యూట్రల్స్ అయితే నేనైతే కలిపేస్తున్నాను అనమాట డైరెక్ట్ గా. సో జస్ట్ మనము సింగిల్ స్విచ్ కి అయితే ఈ మూడింటిని అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. మన బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ కి నేనైతే ఒక చిన్న పుష్ బటన్ స్విచ్ అయితే యాడ్ చేశాను. జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసినప్పుడు బ్యాటరీ లెవెల్ ఎంత ఉందనేది చూపిస్తుంది, మళ్ళీ వెంటనే ఇదైతే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక XT60 ఫీమేల్ కనెక్టర్ తీసుకొని దానికి 2 వైర్స్ అయితే యాడ్ చేసేసాను. అండ్ ఇందాక బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ నుంచి వచ్చిన 2 వైర్స్ ని డైరెక్ట్ గా దీనికైతే కనెక్ట్ చేసేసాను. సో ఇక్కడ నుంచే మనమైతే మన బ్యాటరీ నుంచి ఇన్పుట్ సప్లై అయితే ఇచ్చేదన్నమాట. ఇందాక మన XT60 ఫీమేల్ కనెక్టర్ కి 2 వైర్స్ కనెక్ట్ చేసాం కదా, సో అందులో రెడ్ వైర్ నేను మధ్యలో కట్ చేసి అక్కడైతే ఒక స్విచ్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు మన ఇన్వర్టర్ అయితే ఆన్ అవుద్ది. ఇప్పుడు ఆ 2 వైర్స్ తీసుకొని మన ఇన్వర్టర్ బోర్డ్ లో 12 volt సప్లై ఉంది, గుర్తుందా మీకు? సో ఒక రెడ్ వైర్, ఒక బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ రెండింటిని ఆ 2 వైర్స్ కి అయితే జాయిన్ చేసేయండి. ఇప్పుడు మన ఇన్వర్టర్ కి ఇన్పుట్ సప్లై అయితే కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఏసీ అవుట్పుట్ అయితే మన సాకెట్స్ కి అండ్ మన హోల్డర్ కి అయితే కనెక్ట్ చేయాలి. నేను ఇంకా ఎక్స్ట్రా 2 వైర్స్ తీసుకొని మన ట్రాన్స్ఫార్మర్ నుంచి మన సాకెట్స్ కి, మన హోల్డర్స్ కి అయితే కనెక్ట్ చేశాను. సో ఈ 3 ఒకటేసారి ఆన్ అయ్యేలాగా ఒక వైర్ ని మధ్యలో కట్ చేసి స్విచ్ కి అయితే అటాచ్ చేసేసాను. సో ఇక్కడతో టోటల్ గా మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనము మన XT60 కనెక్టర్స్ ఉన్నాయి కదా, సో జస్ట్ దానికి బ్యాటరీని కనెక్ట్ చేస్తే సో గుడ్ టు గో అనమాట. ఇక ఫైనల్ గా ఈ ప్లాస్టిక్ ఫర్నిచర్ లెగ్స్ ని దీని కింద అయితే అటాచ్ చేసేద్దాం. సో ఫైనల్ గా మన ఇన్వర్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లుక్ చూసారు కదా, నిజంగా ఎట్లుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా.
సో చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే సో నేను ఫ్రంట్ సైడ్ సిల్వర్ ఉండేదన్నమాట. సో సిల్వర్ వేసాను నేను. మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. కాకపోతే తర్వాత నాకు ఎందుకో లుక్ నచ్చలేదు. సో అందుకోసమే నేనైతే దాన్ని కూడా మ్యాట్ బ్లాక్ కింద మార్చేసాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందో లేదో, సో బ్యాక్ సైడ్ సిల్వర్ అలానే వదిలేసా. సో వెంట్స్ అయితే చేశాను కొన్ని. సో కొన్ని హోల్స్ అయితే చేశాను, చూస్తే మీకు కనబడిద్ది. సో ఏంటంటే మనకి హీట్ వచ్చింది కదా, సో ఆ హీట్ అంతా బయటికి వెళ్ళడం కోసం సో వెంట్ చేయడం జరిగింది. సో కనెక్షన్స్ అన్ని చూసారు కదా, బట్ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేనైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన ఈ ఇన్వర్టర్ అయితే టెస్ట్ చేసేద్దాం. సో గాయస్, నేను ఇన్వర్టర్ కి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఏం యాడ్ చేయలేదు. సో మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. జస్ట్ మీకు ఫీమేల్ 12 volts సాకెట్స్ ఇవి దొరుకుతాయి అనమాట. సో నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఆ వెబ్సైట్స్ లో మీకైతే కొంచెం నార్మల్ వాటితో కంపేర్ చేస్తే తక్కువకి దొరుకుతాయి అనమాట. సో డెఫినెట్ గా ట్రై చేయండి, ఎందుకంటే నేనైతే కాంపోనెంట్స్ అక్కడి నుంచి తెప్పించాను ఈ ప్రాజెక్ట్ కోసం. సో మీరు ఛార్జింగ్ కావాలంటే దీన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను లాస్ట్ టైం డ్రోన్ తయారు చేసినప్పుడు, అంటే యూట్యూబ్ లో పెట్టలేదు అది, సో నేను మా కాలేజ్ ప్రాజెక్ట్ కింద డ్రోన్ చేయడం జరిగింది. సో అప్పుడు ఇది ఛార్జర్ అయితే నా దగ్గర ఉండిపోయింది అనమాట. సో ప్రోడక్ట్ మాత్రం కాలేజ్ లో ఉంది. సో ఆ ఛార్జర్ ని నేనైతే, సో ఇందులో 3 cell 2 cell పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ దీన్ని అయితే నేను మన బ్యాటరీ ఛార్జర్ కింద అయితే కన్వర్ట్ చేసేసాను. దీనికి XT60 కనెక్టర్ ని కనెక్ట్ చేసేసి. సో నేను దీన్ని అయితే పర్మనెంట్ గా ఉంచాను, ఎందుకంటే ఇందులో బ్యాటరీతో మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్ కి. ఒకవేళ మీరు పర్మనెంట్ గా పెట్టుకోవాలనుకుంటే మాత్రం సో పర్మనెంట్ గా ఒక సాకెట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ పోర్ట్ అనే అవసరం లేదు, XT60 కనెక్టర్ యాడ్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా మీరైతే చార్జ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడైతే దీన్ని మనం టెస్ట్ చేద్దాం. సో నేనైతే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మనం ఇన్వర్టర్ ఆన్ చేయాలంటే ఈ స్విచ్ పెట్టాను అనమాట. సో జస్ట్ మనం దీన్ని ఆన్ చేసామంటే చాలు, సో మనకి ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోద్ది. ఎల్ఈడి ఇండికేటర్స్ ఏం యాడ్ చేయలేదు నేను, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ బ్యాటరీ ఇండికేటర్ మాడ్యూల్ అయితే యాడ్ చేసా. సో మీరు జస్ట్ దీన్ని ప్రెస్ చేశారంటే, సో చూసారు కదా ఫుల్ బ్యాటరీ ఉంది ప్రెసెంట్ అయితే 4 levels చూపిస్తుంది. సో జస్ట్ మీరు పుష్ బటన్ వదిలేసారంటే మళ్ళీ ఆఫ్ అయిపోద్ది, ఎందుకంటే దానికి బ్యాటరీ యూసేజ్ ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పి నేనైతే అలా పెట్టాను అనమాట. ఇప్పుడు ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోయింది. మరి దీని అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో గాయస్, మనకి దీని నుంచి వచ్చే అవుట్పుట్ అంతా కూడా ఏసీ అవుట్పుట్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏసీ షాక్ కొట్టిద్ది, మరి మామూలుగా ఉండదు, ఓకేనా. సో జాగ్రత్త. ఒకవేళ చిన్న వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నట్లయితే మాత్రం సో మీ పేరెంట్స్ గైడెన్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు. అసలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అసలే కరెంట్, ఓకే. యా, సో 220 ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది. సో నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా ఇది 200 watts ఇన్వర్టర్ కాబట్టి, సో నేనైతే 200 watts బల్బ్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇది 200 watts అని ఎక్కడ రాసింది, సో మీకు కనబడుతుందో లేదో మరి. సో 200 watts. సో నేనైతే క్లిప్స్ వేస్తానులేండి క్లోజ్అప్ లో. మరి ఇందులో 200 watts బల్బ్ పెట్టలేదేమో అని మీకైతే డౌట్ రావచ్చు. సో నేను అలాంటి మ్యాజిక్లు చేయను నేను. సో చూపిస్తాను అది కూడా. సో అన్ని మీకైతే క్లోజ్అప్ వస్తాయి. సో 200 watts. సో దీన్ని క్లోజ్అప్ చూపిస్తాను నేను మీకు. సో బల్బుని అయితే పెడుతున్నా, ఆన్ చేస్తున్నా ఇప్పుడు ఇన్వర్టర్ ని. ఓకే, సో చూసారు కదా. సో ఎక్కువసేపు అయితే ఆన్ చేయలేను నేను, ఎందుకంటే మనం తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ వచ్చేసి ఓన్లీ 6Ah బ్యాటరీ. అంటే 6Ah అంటే మనకి 6000 mAh బ్యాటరీ అని అనుకోవచ్చు. సో మీరు ఈ బ్యాటరీసే కాదు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కూడా మీకు దొరుకుతాయి కదా, కాకపోతే అవి పెద్దగా ఉంటాయి కొంచెం. సో ఆ బ్యాటరీస్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఆ బ్యాటరీస్ కూడా ఇదైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ నా దగ్గర 5 watts బల్బ్ అయితే ఉంది. సో 5 watts 200 watts ఆన్ అయినప్పుడు 5 watts ఎంత బచ్చా దీనికి. ఓకే, సో 5 watts బల్బ్ అయితే ఆన్ చేస్తున్నా. యా, సో చూసారు కదా 5 watts బల్బ్ అయితే ఎంత బాగా గ్లో అవుతుందో, నిజంగా నెక్స్ట్ లెవెల్లో గ్లో అవుతుంది గైస్ ఇది. సో 200 watts ఎక్కడ, 5 watts ఎక్కడ చెప్పండి. అండ్ అలాగే ఇప్పుడు మొబైల్స్ కి ఛార్జింగ్ అయితే పెట్టి చూపిస్తాను. సో గాయస్, నేనైతే ఛార్జర్ అయితే కనెక్ట్ చేసేసా మన ఇన్వర్టర్ కి. సో ఆన్ చేస్తున్నా. ఐ థింక్ యా, సో ఇప్పుడు పర్ఫెక్ట్ కనపడుతుంది అనుకుంటా. సో చూడండి, ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుద్ది. యా, సో చూస్తున్నారు కదా, ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట, డైరెక్ట్ గా కనెక్ట్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇంకో ఛార్జర్ ని కూడా కనెక్ట్ చేస్తున్నా. సో ఇంకో మొబైల్ కి చూడండి. ఓకే, సో చూసారు కదా, మనం డైరెక్ట్ ఛార్జర్ ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఫాస్ట్ ఛార్జ్ అవుద్ది అనమాట ఇది. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. చలో, సో ఇప్పుడైతే 5 watts బల్బ్స్, ఛార్జర్స్ ఇవన్నీ బాగానే చూపించా. సో
సో ఇప్పుడు నా సాఫ్ట్ బాక్స్ లో లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవే నా సాఫ్ట్ బాక్స్ లో ఉన్న 15 వాట్ లైట్స్ 2 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ గా నేను నా సాఫ్ట్ బాక్స్ ని దీనికి కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో గాయస్ నేనైతే నా సాఫ్ట్ బాక్స్ అయితే డిస్కనెక్ట్ చేసేసాను అనమాట. సో ఇవ్వండి ప్లగ్ ఇక్కడే ఉంది. సో జస్ట్ దీన్ని నేను డైరెక్ట్ గా మన ఇన్వర్టర్ కి అయితే కనెక్ట్ చేసా. సో ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం మరి మన సాఫ్ట్ బాక్స్ ఆన్ అయిద్దా లేదా అనేది. సో 3, 2, 1 ఎస్. యా, సో చూసారు కదా డైరెక్ట్ గా మన ఇన్వర్టర్ కి నా 30 వాట్స్ మనది 200 వాట్స్ బల్బ్ వెలిగినప్పుడు 30 వాట్స్ ఎంత చెప్పండి, పచ్చ కదా. సో ఇది 200 వాట్స్ ఇన్వర్టర్ అని చెప్పి 200 వాట్స్ లోడ్ అయితే దీని మీద వేయకండి, ఎందుకంటే అది మీ బ్యాకప్ టైం మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో బ్యాకప్ టైం వచ్చేసి మీకు మీ బ్యాటరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో చూసి ఒక మంచి బ్యాటరీ ప్యాక్ చేసుకోండి, లేకపోతే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే 6 ఇప్పుడు ఇది 6 AH మనం తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ వచ్చేసి మీరు బెటర్ అరౌండ్ 12 AH అలాంటి యూజ్ చేయడం బెటర్. సో అప్పుడు మీకు ఎక్కువ బ్యాకప్ టైం వచ్చింది. సో ఎల్ఈడి బల్బ్స్ ఎలాగో తక్కువ వాటేజే ఉంటాయి కాబట్టి మీకు ఒక మంచి బ్యాకప్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో ఇది గైస్ వీడియో అయితే. సో డెఫినెట్ గా ట్రై చేస్తారు అనుకుంటున్నా దీన్ని. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అండ్ ఏ ప్రాజెక్ట్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేనైతే ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో సర్క్యూట్ డయాగ్రామ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ దాంతో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే మాత్రం సో డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోకి తింద గైస్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మ్యాడీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.